కాంగ్రెస్ను టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదు. ప్రభుత్వాన్ని పడగొడతావా, పిచ్చి మాటలు బంద్ చేయి. కిషన్ రెడ్డిపై మంత్రి వెంకటరెడ్డి ఫైరు. కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి 200 కోట్లు కూడా తేలే. నమామి గంగకు 1000 కోట్లు చేస్తున్నారు. మూసికి ఎందుకేరు? మూసికి ఎందుకు వేయాలి? 2000 కోట్లు తీసుకొచ్చి మూసిలో పోసేయాలనా? 2000 కోట్లు తీసుకొచ్చి మూసిలో పోసేయాలనా? అంతేనా పని? మూసి అనేటువంటిది నిన్నగాక మొన్న అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే మూసీ నది మీద ఏదో చేయాలని నిన్నగాక మొన్న మాట్లాడిరు. మళ్ళీ మీరే మాట్లాడిరు కదా. మీరే ఢిల్లీకి వెళ్తే మీరే ఢిల్లీలో ఎవరిని గడ్కరీని కలిస్తే ఏదో 3వ పేజీ ఎన్నో పోయింది. తెలంగాణ పోటీ ప్రపంచంతోనే ఇది ఢిల్లీ. మేము కిషన్ రెడ్డి పైన కాంగ్రెస్ను టచ్ చేస్తే 3 ఏళ్లలో RRR పూర్తి, 3 ఏళ్లలో RRR ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. సౌత్ను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. 700 కోట్లతోటి ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేస్తామన్నారు. ఇవన్నీ మీరే చెప్పారు. మేము పోయి అడగంగానే యూటిలిటీ ఛార్జెస్ కూడా మేమే భరిస్తామని చెప్పారు కదా. 200 కోట్లు తెలియదు కిషన్ రెడ్డి అని మీరే అంటారు. 700 కోట్లు 800 కోట్ల యూటిలిటీ ఛార్జెస్ మేమే భరిస్తామని చెప్పేసి నితిన్ గడ్కరీ అన్నాడని చెప్తున్నారు. ఆ కిషన్ రెడ్డి ఏమైనా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది ఉందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే కదా. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని మీరే చెప్తారు. మళ్ళీ కిషన్ రెడ్డి తెలియదని మీరే అంటారు. నితిన్ గడ్కరీ వేరే, కిషన్ రెడ్డి వేరా? 90 కోట్లు అక్కడనే ఇచ్చారు కదా. నేషనల్ హైవేలకు ఇచ్చినాయి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? టూరిజంకు రామప్పకి ఇచ్చినటువంటి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నిన్నగాక మొన్న సమ్మక్క సారక్కకు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా కేంద్ర మంత్రి. టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదట. 30 సీట్లు దాటాయని ఇప్పటిదాకానే అరవింద్ ధర్మపురి నిన్న మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఏదో తెలంగాణలో బీజేపీ వాళ్ళు సక్కలేరు కాబట్టి కాంగ్రెస్ గెలిచి ఉండొచ్చులే, కానీ కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీని బెదిరించానా? నరేంద్ర మోడీతో గురించి మీరేం మాట్లాడారు, మీ తమ్ముడేం మాట్లాడారు, ఏం చేసిరు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు కదా. ఇది విషయం. 3 ఏళ్లలో RRR పూర్తి అనేది మీరే మాట్లాడారు, మీరే చేసిరు, అన్నీ మీరే. నిన్న గడ్కరీ డబ్బులు ఇచ్చిండు, 100,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు అని చెప్పారు. ఒక్క నేషనల్ హైవేలకే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు తీస్తే మీరు మాట్లాడింది తీసుకోవచ్చు. పాపం కిషన్ రెడ్డి సప్పగా ఉంటాడు కాబట్టి ఏం మాట్లాడినా చెల్తుంది అనుకోవచ్చులే, కానీ అయిపోయింది.